పక్కడో పక్కడో चल पकड़ो 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 रेपो आपो कर नेरे नेरे दिल जुटाड़ो पेड़ो मुसुगुन दागी ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో దిగరికటోడో బ్యారికేడ్సోడో ఆస్కులన్నీ లాగేయడో నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు కోడి మంది కొక్కడో గోడ చాటు షాడో మిస్టరీ కొపాడో లెక్కలన్నీ తెచ్చాడో ఏ విక్రమార్క సోదర్రా వీరబట్టు పట్టర్రా ఆటు పోటు దాటర్రా ఏ రుస్కో రుస్కో ఉస్కో పక్కడో पकड़ो 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 तोड़ो तोड़ो निन्नु आपे दबड़ो चल पकड़ो पकड़ो నువ్వు మిస్ అయ్యింది పక్కడో రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో ఒంటరైన జీరో వాల్యూ లేనిదేరో దాన్ని పక్క అంకేయో గెలుపను మ్యాటరుంది ఎక్కడో దాన్ని గెలిచే రూట్ పక్కడో టాలెంట్ ఉంది నీలో ఫుల్ ఫుల్ కేరో నాటు బంతి నువ్వే మీ ఇంటికి ముందో గేటు అది దూకాలంటే డౌటు మీ రోడ్లో ఎలగదు లైటు నాకు అసలే తెలియని చోటు ఆ గేటుకి ముందో డాగు అది అందే బాగు ఆగు దాని నోట్లో ఎన్నో పళ్ళు అది చూస్తే ఉలిగిన ఒళ్ళు మీ ఇంటికి ముందో బెగ్గర్ ఆడొంటికి చిల్లుల నిక్కర్ ఆడిగంటికి నేను చోకర్ లాగా కనిపిస్తున్నానే నువ్వు మేల్కొని బాల్కని తోటని దూకేస్తే తీసేద్దాం తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం తీసేద్దాం తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం కోటిలో ఉందో కాఫీ హౌస్ క్యాపుచినోకి అది ఫేమస్ నొరగలు కట్టే కాఫీ కప్స్ తగిలాయో నీ చిన్ని లిప్స్ టేబుల్ కింద చేతులు చేస్తాయి ఎంతో రొమాన్స్ ఓయ్ కాఫీ తాగేదాని ఫేస్ నీ అదవైడియా నాకు తెలుసు జబ్బులు దాచని స్లీవ్లెస్ మోకాళ్ళు దాటని మినీస్ గజు ఆకలి నిండిన నీ చూపులతో ఎంతో తెలుసు అట్టాకాలే చిట్టి నాకు నోటి తోటే తట్టి అందరి ముందర పట్టి నీకు ఫ్రెంచ్ ముద్దే పెట్టి ఆ పూపుకి షాపు లేచిపోయేలా తీసేద్దాం తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం తీసేద్దాం తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం. హారిక అండ్ హాసిని మీ అమ్మాయిలు అనుకుంటాను. సో వారి ముద్దు అమ్మాయిల మీద వారు బ్యానర్ పెట్టుకుని మొదటిసారి ఈ చిత్రం నిర్మించారు. ఆల్ మై బెస్ట్ విషెస్ అండ్ ఆల్ యువర్ బెస్ట్ విషెస్ ఆర్ దేర్ ఫర్ దట్ బ్యానర్. చాలా రెక్లెస్గా మొదటి నుంచి బాధ్యతారహితంగా తిరుగుతున్న ఒక కుర్రాడికి ఈ పిక్చర్లో పేరు పెట్టి బాధ్యత లేకుండా ప్రారంభించిన ఈ కథ ఎన్ని రకాలుగా తిరిగి కుర్రాళ్లలో బాధ్యత కలగజేయడానికి ఈ కథ ఎంత దోహదపడుతుందో తెలుసు గనక, అంటే ఈ మాత్రం అయినా ఈ కథ చెప్పాలా అవసరమా అని రేపు త్రివిక్రమ గారు నన్ను క్వశ్చించవచ్చు కాబట్టి దీంతో ఆగిపోతున్నాను నేను. దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు
వండర్ఫుల్ కాంబినేషన్ అండి. వాళ్ళ కాంబినేషన్లో బ్యూటిఫుల్ సాంగ్స్, సూపర్ హిట్ సాంగ్స్. అలాగే దేవి అండ్ బన్నీ కాంబినేషన్ అగైన్ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్. వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ అండి. సో ద సాంగ్స్ ఆర్ గోయింగ్ టు రాక్. జులై యూనిట్ సభ్యులందరికీ, మా బన్నీకి, నిర్మాత దానయ్య గారికి, డిఎస్పి దేవిప్రసాద్కి, ముఖ్యంగా అన్నిటికీ మించి ఎవరికి కనపడకుండా ఎప్పుడు దాక్కొని ఉండేటువంటి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఈ సినిమా చాలా విజయం సాధించాలి, చాలా పెద్ద విజయం సాధించాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బన్నీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఎనర్జీ, తన విపరీతమైన ఎనర్జీ. డెఫినెట్గా ఒకటి మాత్రం నిజం, తను జులైలో కనిపించే చాలా ఒక డెడికేషన్ ఉన్న, ఏం చెప్పాలో తెలియదు, చాలా ఉత్తమ పుత్రుడు అరవింద్ గారికి. చాలా కష్టపడతాడు. తన డాన్సులు చూస్తుంటే నిజంగా భయం వేస్తుంది, ఎలా చేస్తాడు ఒక మనిషి ఇలాగా అని అనిపిస్తూ ఉంటుంది. అంత కష్టపడి తను. దేవిశ్రీ ప్రసాద్ నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. నేను తనతో చాలా సినిమాలు చేశాను. ఆ దేవి ఎనర్జీ అండ్ బన్నీ ఎనర్జీ కలిస్తే ఒక చాలా సినిమాలు వచ్చినాయి. అలాగే త్రివిక్రమ్ గారు నాకు చాలా చాలా ఇష్టమైన డైరెక్టర్, రైటర్. ఆయన ఒక ఎప్పుడు నేను ఏదైనా రాయాలన్నప్పుడు ఆయన ఒక ఛాలెంజ్గా కనిపిస్తుంటారు నాకు. సో అలా రాయాలి అని అనుకుంటూ ఉంటాను. అంత ఇష్టమైన రైటర్, డైరెక్టర్ ఆయన. వీళ్ళందరి కాంబినేషన్లో వస్తున్న ఈ ఆడియో సినిమా కూడా మరి ఒక జల్సా లాగా, ఒక ఆర్యా లాగా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఫేవరెట్ రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమాకి నేను ఇలా రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కాలేజ్ డేస్ నుంచి ఆయన సినిమాలు చిరునవ్వుతో సినిమా చూసి బయటకు వచ్చి ప్రతి డైలాగ్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఒక్క హీరో మాట్లాడేది కాదు, ఆల్ క్యారెక్టర్స్ మాట్లాడిన అన్ని డైలాగ్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే స్టైలిష్ స్టార్ బన్నీ, ఫర్ మీ నాకైతే ఐ ఫీల్ లైక్ హీఈస్ షారుఖ్ ఖాన్ ఆఫ్ టాలీవుడ్. నా వరకు, నా దృష్టిలో. దేవిశ్రీ ప్రసాద్ గబ్బర్ సింగ్ కంపోజింగ్ జరుగుతున్నప్పుడు 2 పాటలు వినిపించాడు, చాలా బాగున్నాయి పాటలు. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అండ్ ఎస్పెషల్లీ డిఎస్పి. నా పెళ్లి పనిలో బిజీగా ఉండి నేను జులై ఫంక్షన్ రాలేకపోతున్నాను ఇవాళ. చాలా బాధగా ఉంది. అయితే మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా కలుసుకోవాలని నేను ఐ వాజ్ వెయిటింగ్. సో ఎనీవే, ఆల్ ది బెస్ట్ బన్నీ, ఆల్ ది బెస్ట్ దేవి, ఆల్ ది బెస్ట్ త్రివిక్. యాడ్ చూశాను, డైలాగ్స్ అదిరిపోయినాయి. మళ్ళీ త్రివిక్ పవర్ ఏంటో చూసాను యాడ్లో. అండ్ 2 సాంగ్స్ విన్నాను దేవి, ఇట్ వాస్ ఫెంటాస్టిక్. అండ్ ఐమ్ వెయిటింగ్ టు సీ ఇఫ్ యూ ఆర్ గివింగ్ మీ బెటర్ మ్యూజిక్. నా సినిమాకి ఇంకా మంచి మ్యూజిక్ ఇవ్వాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం దానయ్య గారు అండ్ రాధాకృష్ణ గారు ప్రొడక్షన్లో ఫస్ట్ మూవీ ఇది. వాళ్ళు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఐ హోప్ యూ ఎంజాయ్ ద మ్యూజిక్ అండ్ మిస్ యూ గైస్. ఒక రచయిత దర్శకుడైతే ఆ సినిమా ఒక కావ్యం అవుతుంది. అలాగే ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశాడు. నేను ఇప్పటికీ మర్చిపోలేను జల్సా అనే సినిమా. ఎంత హుషారుగా ఉంటుందో, ఎంత కలెక్ట్ చేసిందో, ఎంత పేరు తెచ్చిందో. ఈ రోజున మళ్ళీ త్రివిక్రమ్ శ్రీనివాస్ జులై సినిమాతో మళ్ళీ తన జెండా ఎగరేస్తాడని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఇవాళ బన్నీని చూసి కొత్తగా వచ్చే యంగ్స్టార్స్ బన్నీని ఫాలో అవ్వాలనుకునే రేంజ్కి అతను ఎనర్జెటిక్గా చేస్తున్నాడు. రియల్లీ బన్నీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా పాటలు నేను విన్నా. బన్నీ బాడీ లాంగ్వేజ్కి పనికొచ్చే స్టైల్లో దేవి ప్రసాద్ చేశాడు. నా ఉద్దేశం ఈ సాంగ్స్ థియేటర్లో ఫ్యాన్స్ కూర్చుని చూస్తారనుకోను, నిలబడి డ్యాన్స్ చేస్తారని నా ఉద్దేశం. అందరూ అంటారు దేవిది నాది ఉంటే ఒక మంచి కాంబినేషన్ ఉంటుంది. యాక్చువల్లీ అనుకోకుండా ఒక మంచి కాంబినేషన్ వస్తుంది. కానీ జెన్యున్గా ఒక గ్రేట్ కాంబినేషన్ అంటే నేను ఫీల్ అయ్యేది, నేను ఒక ఫ్యాన్గా, ఒక ఆడియన్స్ దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ ఒక ఫ్యాన్గా చూస్తే నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు దేవి శ్రీప్రసాద్ ఆడియో కాంబినేషన్ అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం. అండ్ నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఆడియోస్ నా లైఫ్లోనే ఇస్ జల్సా. 6 పాటలు అదిరిపోయే సినిమా. నేను ఇవాళ ఒక జులై పెద్ద ఎక్కువ చదువుకోలేదు, కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని చూస్తుంటే మాత్రం అనిపిస్తుంది, అరే ఎంత చదువుకుని ఉంటే మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిలా ఉండేవాళ్ళు ఏమో అని. అంటే ఆ గుండెలో నిజంగా గుచ్చేస్తారు. నాలాంటి చదువుకోలేని వాళ్ళు ఒకటే, జనాలకి ఏం కావాలో అది ఇస్తారు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చదువుకున్న వాళ్ళు జనాల్ని ఎడ్యుకేట్ చేస్తారు. అలాంటి డైరెక్టర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. అండ్
దానయ్య గురించి గారు చెప్పాలి. ఎందుకంటే నేను మా హోమ్ ప్రొడక్షన్ గీతా ఆర్ట్స్ మా నాన్నగారి అల్లు అరవింద్ గారి కంటే దానయ్య గారి గురించి ఎక్కువ సినిమాలు చేశాను. సో అలాంటి నా హోమ్ ప్రొడక్షన్ దానయ్య గారికి అలాగే రాధాకృష్ణ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత నేను ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నారో అలాంటి సినిమా నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. దాస్ గారు థ్యాంక్ యూ సార్. కళ్యాణ్ గారు స్టేజ్ మీద. నేడ గుడ్డని కేటన్నా నా నెట్ట గుడ్డని కేటన్నా నా నీటి సేద్దని కేటన్నా సిర్రాకు పెట్టకన్నాయ్ నే దమ్ము కొడితే నీ కేటన్నా నే డబ్బు కొడితే నీ కేటన్నా నే కన్ను కొడితే నీ కేటన్నా కొట్టాడు పళ్ళు రాల్తాయ్ నా షర్టుకెన్ని బొత్తాలున్నాయి ఒంటికెన్ని టీకాలున్నాయి నా జీన్సుకెన్ని కన్నాలున్నాయి సెల్ నంబర్కెన్ని సున్నాలున్నాయి మా నాన్నకెన్ని బాకీలున్నాయి జల్లికెన్ని రాఖీలున్నాయి ఈ తిక్క తిక్క ప్రశ్నలన్నీ బొక్కేసే నేను బొక్కా జులాయి అంటే నీకేటన్నా ఉలాయి లాయి మరో జులాయి ఉలాయి లాయి మరో జులాయి ఉలాయి లాయి మరో జులాయి ఉలాయి లాయి మరో జులాయి. ఫస్ట్ ఈ ఫంక్షన్కి రాలేకపోయిన దేవిశ్రీ ప్రసాద్కి థ్యాంక్స్. ఎందుకంటే రాలేకపోయినందుకు కాదు, ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు. జులాయి సినిమా సంగీతం వహించిన దేవిప్రసాద్ గారికి, దర్శకత్వం వహించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి, అల్లు అర్జున్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ ఈ చిత్రం విజయం సాధించాలని, అద్భుతమైన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానయ్య గారికి, రాధాకృష్ణ గారికి నా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. మనకి తెలిసిన పని ఫ్రీగా చేయకూడదు, మనకి రాని పని ట్రై చేయకూడదు. మిడిల్ క్లాస్ లైఫ్ నా వల్ల కాదు. కోర్టుతో ఒకటే దెబ్బ, లైఫ్ మొత్తం సెటిల్ అయిపోవాలి. ఎక్కడికి? ఐపీఎల్ సీజన్ కదా, చిన్న బెట్టింగ్. డబ్బులు జాగ్రత్త, ఎవడన్నా కొట్టేస్తాడు. నేను తెలివైన సార్, నా దగ్గర ఎవరు డబ్బులు కొట్టలేడు. తెలివైనోడు ఎవడో అలా చెప్పడం. చెప్పాలి సార్. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు పోతారని రాసినప్పుడు నా అలాంటి వాడు నన్ను కేలకద్దు సస్తారు అని చెప్పపోతే అలా. మరీ వైలెంట్ గా ఉన్నాడు. పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా. భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తామమ్మా, అదో బ్యాడ్ హ్యాబిట్. వీడు అంతే. పైకి వచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. కాస్త తెల్లారి గట్టైనా లేచేడిస్తే బాగుపడతాడు. తెల్లారి గట్ల కోడి కూడా లేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ వండుకుని తినేస్తుంది.